మీ వాళ్ళు ఎవరైనా వస్తారా ఇంకా స్టార్ట్ చేయాలి? అందరికీ నమస్కారం. సో గత కొన్ని వారాలుగా మన రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ అనేటువంటి ఒక కీటక జ్వరం వ్యాప్తి చెందుతూ ఉంది. రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. సో దీని గురించి ప్రజలకు ఒక అవగాహన కల్పిస్తూ అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మా ప్రతిపక్షం తరపున ఒక నిర్మాణాత్మక సలహా ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మీకు డౌట్ రావచ్చు, సలహా మీరే తీయడం, వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటారు కదా అని కూడా డౌట్ రావచ్చు. ఏదైనా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో డీల్ చేసి దాంట్లో సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళ సలహాలు తీసుకోవడము లేదా వాళ్ళ ఇష్టం లేకపోయినా ఇవ్వడం కూడా కొంచెం పరిపాటే. అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్ అంటే మీకు తెలిసే ఉంటుంది. 2019 నుంచి 2021 వరకు ప్రపంచాన్నే గడగడలాడించినటువంటి కోవిడ్ మహమ్మారి, అలాంటి మహమ్మారిని దేశంలోనే దిగ్విజయంగా ఎదుర్కొన్న ముఖ్యమంత్రుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రథముడు. దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూసేంత విధంగా ఆ మహమ్మారిని ఎదుర్కోవడం జరిగింది. అదేవిధంగా మా పార్టీ ఎజెండా అయినటువంటి విద్యా వైద్యం అనేటువంటిది తీసుకొచ్చిన సంస్కరణలు శత్రువులు సైతం పొగడలేకుండా ఉండలేనటువంటి గొప్ప చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించడం జరిగింది. సో ఆ నేపథ్యంతో ప్రస్తుతానికి అవుట్బ్రేక్గా పిలువబడేటువంటి ఈ స్క్రబ్ టైఫస్ అనే దాని గురించి మా పార్టీ తరఫున ఒక సలహా ఇవ్వదలుచుకున్నాం. సో వివరాల్లోకి కూడా వెళ్తే ఈ స్క్రబ్ టైఫస్ అనేటువంటిది ఒక బ్యాక్టీరియా సంబంధించినటువంటి ఇన్ఫెక్షను. ఇది చిగర్ మైట్ అనేటువంటి ఒక నల్లిని పోలినటువంటి ఒక రకమైన కీటకం ద్వారా వ్యాప్తి చెందుతుందన్నమాట. ఇక్కడ కనిపించేది ఈ చిగర్ మైట్. సో ఇది వచ్చేసి ఎక్కువ గుబురు పొదల్లో నివాసంగా ఉంటుంది అన్నమాట. సో ఇది అంటే వర్షాలు పడిన తర్వాత ఏమవుతుందంటే చెట్ల పొదలు అనేటువంటి పెరుగుతాయి. ఆ చెట్ల పొదలు పెరగడం వల్ల ఆ పొదల్లో వీటి వ్యాప్తి కూడా ఎక్కువ అవుతుంటుంది. సో ఇవి ఏమవుతుందంటే మనం పిల్లలు కానీ లేదా చెట్లకు సంబంధించి ఆ పొదల దగ్గరికి వెళ్ళినప్పుడు అవి మన శరీరం మీద పాకి ఎక్కడైతే క్రీజెస్ అంటారు కదా, ఈ పాగాల్లో సంకల్లో కానీ ఇక్కడ మెడల భాగంలో కానీ గ్రాయిన్స్ అంటే ఇక్కడ తొడల భాగం మధ్యలో అలాంటి ప్రదేశాల్లో దాగి ఉండి అవి కుడతాయి అన్నమాట. అవి కుట్టిన తర్వాత ఒక రకమైన పుండు అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ ఈ పిక్చర్లో కనిపించే విధంగా దీన్ని ఎష్కార్ అంటారనమాట. ఈ రకమైన ఒక పుండు లాంటి క్రియేట్ చేస్తుంది ఆ షుగర్ మైట్ పుట్టిన ప్రాంతంలో. సో అది పుట్టిన తర్వాత ఇంకా అదంతా బ్లడ్లోకి స్ప్రెడ్ అయిపోయి దాని జబ్బు వ్యాప్తిని పెంచడం జరుగుతూ ఉంటుంది. సో ఈ జబ్బు లక్షణాలు కూడా చూసుకుంటే పుట్టిన తర్వాత చలితో కూడిన జ్వరం రావడము, విపరీతమైన తలనొప్పి, బాడీ పెయిన్, ఒళ్ళు నొప్పులతో మొదలవుతుంది. ఇది గుర్తించిన తర్వాత ఈ జ్వరం వచ్చిన వెంటనే ప్రజలు ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ఉందని వెంటనే ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే దాని కాంప్లికేషన్స్ నుంచి మనం తప్పించుకోవడానికి వీలవుతుందన్నమాట. ఏంటి ఆ కాంప్లికేషన్స్? ఈ జబ్బు వల్ల ఏమంత ప్రమాదకరమా అని అంటే అవును, ప్రాణాపాయం ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి జబ్బే అనమాట. ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నిటినీ దెబ్బతీస్తుంది అనమాట. మొదలు పెడితే ఊపిరితిత్తుల్లో నిమోనియాను క్రియేట్ చేయడము, లివర్ని వాపు కలగజేసి హెపటైటిస్ని కలగజేయడము, గుండెని ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసి మయోకార్డైటిస్ అనే ప్రమాదకరమైనటువంటి జబ్బుని క్రియేట్ చేయడము, కిడ్నీలు ఫెయిల్ అయ్యే విధంగా చేయడము, మెదడుకు వ్యాప్తి చెంది ఎన్కెఫలైటిస్ అనేటువంటి మెదడు వ్యాధిని కలిగించడము, అదేవిధంగా రక్తంలో రక్త కణాలను తగ్గించి రక్తం డిఐసి అనేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి జబ్బుకు కారకమయ్యే విధంగా దీని లక్షణాలు అనేటువంటివి ఉంటాయన్నమాట.
సో దాన్ని మనము ఎర్లీగా గుర్తించి దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తే అది చాలా ట్రీట్మెంట్ కూడా ఎక్స్పెన్సివ్ కాదు, అంటే చాలా సింపుల్ ట్రీట్మెంటే అనమాట ఉన్న ట్రీట్మెంట్ కూడా. సో ఈ స్టేజ్ దాటిపోతే ఏమవుతుందంటే ఇంకా అవయవాలు దెబ్బతిన్నప్పుడు ఇంకా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చి ఐసీయూ లాంటి అవసరాలు కూడా ఉంటాయన్నమాట. ఈ జబ్బుకు ఇప్పుడు ప్రజలు తగిన విధంగా వాటిని ఇప్పుడు చెప్పిన లక్షణాలు ఉన్నాం. అదేవిధంగా ఇంటి పరిసర ప్రాంతాల్లో వాళ్ళు ఏ విధంగా అయితే గుబురుగా ఉండే చెట్లు ఉన్నాయో, అదేవిధంగా ఎలుకలు తిరిగే విధంగా ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని గుర్తించి వెంటనే వాటిని శుభ్రపరచుకోవడము, అలాంటి పుండ్లు కానీ ఏమైనా లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించడము లాంటి చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది ప్రజలు పాటించవలసిన నియమాలు. అంటే ఇప్పుడు ఎలుకలకి ఏం సంబంధం అని మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ ఏదో కీటకం అన్నారు, బ్యాక్టీరియా అన్నారు, మధ్యలో ఎలుక నుంచి వచ్చింది, ఏది కంట్రోల్ చేయాలనేది కూడా మీకు డౌట్ రావచ్చు. ఇదంటే ఒక సైకిల్ అనమాట. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మన కడపకు సంబంధించి వాటర్ సప్లై రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనకు అక్కడ చెలమారెడ్డిపల్లె కొండ మీద ఒక రిజర్వాయర్ ఉంటుంది. ఆ రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ద్వారా ఓవర్ హెడ్ ట్యాంక్స్కి కడపలో వాటర్ రావడం జరుగుతుంది. ఆ ఓవర్ హెడ్ ట్యాంక్స్ నుంచి ఇండ్లకు వాటర్ సప్లై జరుగుతుంది. ఇది సిస్టమ్. ఇక్కడ కూడా అదే విధంగా దాని కంపారిజన్ ఏంటంటే ఇక్కడ ఈ ఎలుక అనేటువంటిది ఆ రిజర్వాయర్ లాంటిది అనమాట. ఈ బ్యాక్టీరియాకి ఆ ఎలుక ఒక రిజర్వాయర్ లాంటిది. అంటే అవసరం లేనప్పుడు ఆడే స్టోర్ అయి ఉండే విధంగా ఆ రిజర్వాయర్ లాగా ఆ ఎలుక అనేటువంటిది దానికి సహకరిస్తుంది. ఎలుకలు మనకు డైరెక్ట్గా కుడితే వస్తుందా అంటే రాదు, ఎలుకలు కుట్టడం వల్ల రాదు. సో అది ఓన్లీ ఒక రిజర్వాయర్ లాగా మాత్రమే ఎలుక అనేది యాక్ట్ చేస్తుంది అనమాట. ఈ చిగర్ మైట్ అనేటువంటిది ఓవర్ హెడ్ ట్యాంక్ లాంటిది. అంటే మనకు దగ్గరలో ఉండే ప్రాంతం నుంచి వాటర్ సప్లై చేసేదానికి సంబంధించిన చిగర్ మైట్. అంటే ఇది కుట్టడం వల్ల ఆ బ్యాక్టీరియా అనేది మన రక్తంలోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఆ రిజర్వాయర్ నుంచి ఇది తీసుకుంటుంది. రిజర్వాయర్ నుంచి తీసుకున్న ఈ చిగర్ మైట్ మనల్ని కుట్టడం వల్ల మనకి ఇది రక్తంలో వ్యాప్తి చెందుతుంది. అంటే ఆ రిజర్వాయర్ అనేటువంటిది ఎలుక, ఓవర్ హెడ్ ట్యాంక్ అనేది ఈ చిగర్ మైట్, ఆ వాటర్ అనేది బ్యాక్టీరియా. అంటే ఇప్పుడు మన ప్రజల అవసరాలకు ఏ విధంగా వాటర్ వస్తాయి, ఈడేందంటే దీనివల్ల మనకు ఆసుపత్రి పాలవడం జరుగుతుంది, అంతే తేడా. అంటే ఒక కీటకం ఆ విధంగా. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది? మన పరిసర ప్రాంతాల్లో గుబురుగా ఉన్న పొదల్ని శుభ్రం చేసుకోవడము, ఎలుకలు వ్యాప్తి జరగకుండా వాటిని తగిన చర్యలు తీసుకోవడము, ఒకవేళ కుట్టిన వెంటనే డాక్టర్ గారిని కలవడం. ఇంకా ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నివారణ చర్యలు ఏంటివేనంటే ఇది ఇప్పుడు ఒక అవుట్ బ్రేక్గా మారుతూ ఉంది. అంటే ఇంతకుముందు యాక్చువల్గా ఈ విధంగా లేదు, ఏదో అంటే ఇదేం కొత్తది కాదు, ఎప్పటి నుంచో ఉండేదే జబ్బు, కొత్తగా వచ్చినది ఏం కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఇంతకుముందు అంటే ఎక్కడెక్కడైతే మన అడవి ప్రాంతాలు దగ్గరగా ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నటువంటి ఈ జబ్బు అనమాట. ఇప్పుడు ఎందుకు మన రాష్ట్రం అంతా ఇది అన్ని ప్రాంతాల్లో స్ప్రెడ్ అయిపోయింది. సో గవర్నమెంట్ ఇలాంటి పరిస్థితులు ఏంటంటే ఒక నోడల్ ఆఫీసర్ని ఏర్పాటు చేయడము, దానికి సంబంధించి టెస్టింగ్కి సంబంధించిన తగిన విధంగా కిట్లు, సరిపడేటువంటి టెస్టింగ్ డయాగ్నోస్టిక్ కిట్లు అన్ని హాస్పిటల్స్కి అందజేయడము, తగిన విధంగా మందులు, అంటే ఇవేమి ఎక్స్పెన్సివ్ మందులు కూడా కాదు, సో అన్ని చోట్ల తగిన విధంగా అందరికీ మందులు అవైలబిలిటీ ఉండేటట్లు చర్యలు తీసుకోవడము. అదేవిధంగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్, అంటే మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్, అంటే అన్ని అవయవాలతో పాకినప్పుడు వచ్చేటువంటి లక్షణాలకు సంబంధించినప్పుడు ఐసీయూ సెటప్ని తగిన విధంగా రెడీ చేసి అక్కడ ఎమర్జెన్సీ టీమ్ని యాక్టివేట్ చేయడం. అంటే ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అనేటువంటిది ఏర్పాటు చేసి వాళ్ళు దానికి తగిన విధంగా రియాక్ట్ అవ్వడం. అదేవిధంగా ర్యాపిడ్ సర్వేలెన్స్ టీమ్, అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ర్యాపిడ్ సర్వేలెన్స్ టీంలో ఒక కమ్యూనిటీ మెడిసిన్ డాక్టర్ కానీ, ఒక మైక్రోబయాలజిస్ట్ కానీ, వీళ్ళు ఏ ప్రాంతం నుంచి ఎక్కువ అయితే మనకి కేసులు వస్తున్నాయో ఆ ప్రాంతం మీద ఫోకస్ చేసి అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలను కానీ, కార్పొరేషన్స్ కానీ వాళ్లకు తగిన విధంగా వెక్టార్ బార్న్ కంట్రోల్ మెజర్స్, అంటే ఆ కీటకంను వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకునే విధంగా సలహాలు ఇవ్వడం కానీ, శానిటైజేషన్ డ్రైవ్స్, అంటే ఈ స్ప్రేస్, పరిమితిని స్ప్రేస్ లాంటివి కొట్టడం వల్ల కీటకాలు అనేటువంటివి అక్కడ చనిపోవడం జరుగుతుంది. ఇప్పుడు కోవిడ్లో అన్ని శానిటైజేషన్ ఏ విధంగా చేసినామో కోవిడ్కి అంత కంట్రోల్ చేస్తుందో లేదో తెలియదు, కానీ దీనికైతే ఖచ్చితంగా శానిటైజేషన్, ఆ పరిమితిని స్ప్రేస్ అనేటువంటివి ఖచ్చితంగా వ్యాప్తి చెందకుండా ఆపగలవన్నమాట. సో గవర్నమెంట్ వెంటనే ఇలాంటివి రియాక్ట్ అయ్యి ఈ శానిటేషన్ డ్రైవ్స్ కానీ, వెక్టార్ బార్న్ కంట్రోల్ మెజర్స్ కానీ, ఈ ర్యాపిడ్ సర్వేలెన్స్ టీమ్స్ని కానీ,
ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అంటే వీళ్ళల్లో డాక్టర్స్ అంటే ఎమర్జెన్సీ మెడిసిన్కి సంబంధించిన డాక్టర్ కానీ, ఒక పీడియాట్రిషియన్ కానీ, ఇంటెన్సివిస్టులు ఇలాంటి వాళ్ళని అందరినీ పెట్టి రెడీగా అలాంటి కేసులు వచ్చినప్పుడు వాటిని ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇస్తే ఎలాంటి మార్టాలిటీ అంటే మరణాలు సంభవించకోకుండా ఆపడానికి వీలవుతుంది. సో ఇది ఎర్లీ అవుట్ బ్రేక్ స్టేజ్లో ఉన్నప్పుడే ఆపితే దాని కాంప్లికేషన్స్ అనేవి ప్రజల మీద అంత ఉండవు. సో ఇలా వాళ్ళు ఇంతవరకు గవర్నమెంట్ నుంచి చేస్తున్నారనేటువంటిది ఇంతవరకు ఎక్కడ పత్రికా ముఖంగా కానీ లేకపోతే మీడియా ముఖంగా కానీ ఎక్కడ వివరించడం జరగలేదు. దీనికి సంబంధించి జిల్లా వైద్య అధికారి కానీ వాళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యి వెంటనే ముందుగా ప్రజలను చైతన్యవంతం చేసి వాళ్ళకి అవగాహన క్రియేట్ చేసి తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా అందరికీ కార్యాచరణ రూపొందించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మా సలహాలు స్వీకరించి ప్రభుత్వం మేమేమి రాజకీయంగా ఎలాంటి విమర్శలు చేయదలుచుకోలేదు. ఎందుకంటే ప్రజల ఆరోగ్యమే మా పార్టీ అభిమతం, ప్రజా ఆరోగ్యమే మాకు ముఖ్యం. కాబట్టి మా సలహాలు కూడా స్వీకరించి తగిన విధంగా రియాక్ట్ అయ్యి ప్రజలకు ఆరోగ్యమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చి ఇంకా ముందుకు తీసుకుపోయేదానికి కూడా మేము మా వంతు సహకారం చేస్తాం. ధన్యవాదాలు.